అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. మధ్యప్రాచ్యంలో సెగలు రేపుతున్న ఇరాన్ అమెరికా వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. యుద్ధం మొదలు కావడంలో తనదైన ముద్ర వేసిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అదే యుద్ధాన్ని ఆపాలని చూస్తున్న పరిస్థితి చేజారిపోతోంది. శాంతి పేరుతో అమెరికా పంపిన రాయబారాన్ని ఇరాన్ తుంగలో తొక్కింది. అసలు ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఈ యుద్ధం వెనుక రష్యా ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? అమెరికా వ్యూహాలు ఎక్కడ బెడిసి కొడుతున్నాయి? ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నిజానికి యుద్ధం అంటేనే విధ్వంసం, కానీ ఇక్కడ మాత్రం పంతం వదలడం లేదు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ఖతార్ ఎమీర్ను మధ్యవర్తిగా పంపి శాంతి ఒప్పందానికి ప్రతిపాదనలు చేశారు. యుద్ధం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఆపాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని ట్రంప్ సంకేతాలు పంపారు. కానీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి ఈ ప్రతిపాదనను ముఖం మీదే తిరస్కరించారు. తమ దేశ ప్రజల ఆత్మగౌరవం కోసం, తమ భూభాగం రక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన తెగేసి చెప్పారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే తాము శాంతి చర్చలు జరపడం అసాధ్యమని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎప్పుడు ఆపాలో తమకు తెలుసని, వేరే దేశాల సూచనలు అవసరం లేదని ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఈ యుద్ధం వల్ల ఒకవైపు ఇరాన్ నష్టపోతున్నట్లు కనిపిస్తున్నా లోపల ఒక బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తోంది. తమ దేశ ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఇరాన్ పాలకులు చెబుతున్నారు. అయితే ఈ గందరగోళం మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అసలైన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ప్రపంచమంతా యుద్ధం వైపు చూస్తుంటే పుతిన్ తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఐరోపా దేశాలకు సరఫరా చేసే గ్యాస్ను రష్యా నిలిపివేసింది. ఉక్రెయిన్ యుద్ధం సమయం నుండి యూరప్తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఇప్పుడు ఈ గ్యాస్ను తూర్పు ఆసియా దేశాలకు మళ్లిస్తోంది. దీనివల్ల రష్యాకు రెండు రకాల లాభాలు కలుగుతున్నాయి. ఒకటి, ఐరోపా దేశాలు ఇంధనం కోసం అల్లాడుతుంటే, రెండోది ఆసియా దేశాల నుండి రష్యా భారీగా ఆదాయాన్ని గడిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను రష్యా అమాంతం పెంచేసింది. యుద్ధం వల్ల ఏర్పడిన అనిశ్చితిని పుతిన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ధరలు పెరగడం వల్ల రష్యా ఖజానా కలకలలాడుతోంది. ఇక్కడే విశ్లేషకులు ఒక ముఖ్యమైన సందేహాన్ని లేవనెత్తుతున్నారు. అమెరికా పంపిస్తున్న శాంతి రాయబారాలు నిజమైనవేనా, లేక రష్యాకు లాభం చేకూర్చేలా ఈ యుద్ధం సాగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా చమురు ధరలు పెంచినా అమెరికా పెద్దగా స్పందించకపోవడం వెనుక ఏదైనా రహస్య ఒప్పందం ఉందా అని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు.